ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని, గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. గతంలో ఇచ్చిన సదరం సర్టిఫికెట్లలోని లోటుపాట్లను సరిచేసి కొత్త సర్టిఫికెట్లు, పెన్షన్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. కోవూరు సిఎస్సికి అతి త్వరలోనే ప్రమోషన్లు చేపడుతున్నాం సెకండరీ హెల్త్లో. దాని ద్వారా ఖాళీలన్నింటినీ గుర్తించడం జరిగింది. ఆ ఖాళీలన్నీ పూర్తి చేసి నాణ్యమైన నిరంతరంగా వైద్య సేవలు కోవూరు ప్రాంతవాసులకు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఇక 50 నుంచి 100 పడకల ఆసుపత్రి అప్గ్రేడేషన్ అయితే ప్రభుత్వం దృష్టిలో ఉంది. కానీ అటువంటి ఒకసారి ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఇది కాకుండా ఇవాళ పీపీపీ మోడల్లో 100 నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్ని, ఎక్కడైతే 50 పడకలకు పైగా ఆసుపత్రులు లేని నియోజకవర్గాలు ఉన్నాయో అటువంటి వాటిని 105ను గుర్తించడం జరిగింది. అక్కడంతా పీపీపీ మోడల్లో ప్రభుత్వం, ప్రైవేటు పార్ట్నర్షిప్తో కలిసి ఒక నాణ్యమైన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి, ఎందుకంటే ప్రజలకు సంబంధించిన వరకు పీపీపీ మోడల్లో ఉందా లేదా ప్రభుత్వ రంగంలో ఉందా అనేది తేడా పెద్దగా పడదు.